కుమార్ రెడ్డి అన్న హుజూర్ నగర్లో మన గిరిజనులకు సమస్య వచ్చింది కదా, కొట్లాడుకుంటారు కదా, ఏంటది ఊరు గుర్రంపోడు నుంచి ఉత్తమన పాదయాత్ర చేయాలి ఈ సమస్యల మీద. ఎందుకంటే ఆ ప్రాంతంలో భూ ఆక్రమణలు కానీ అక్కడ జరుగుతున్న అన్యాయం కానీ వీటన్నిటి మీద చేయాలి. ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి నాయకులు నడుచుకుంటూ ప్రజలలో మాట్లాడుకుంటూ వస్తే ప్రజలు మనకు సమస్యలు చెప్తారు, ప్రజల దగ్గరికి మనం వెళ్ళినట్టు ఉంటుంది. ఇప్పుడు నలుగురు నాలుగు దారులు వెతుక్కోవడం కంటే ఈ నలుగురు కూడా ఒకే దారిలో నడిస్తే ఇంకా బాగుంటుంది కదా. కేడర్ ఆలోచన కూడా అదే. రేవంత్ రెడ్డి ఒకవైపు, బట్టి ఒకవైపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు, ఇట్లా పోవడం కంటే అందరూ, మీరు వివేకానంద చెప్పాడు కదా, అందరూ కలిసి ఉంటే దాన్ని కర్రలు విరచలేము, సింగిల్గా అయితే విరచగలుగుతాం. రాజకీయాల్లో అది మీరు చూసే ఉంటారు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయం తక్కువ ఉంది, సమస్యలు ఎక్కువ కాబట్టి అందరూ ఒక దగ్గర నడిస్తే తొక్కిసలాట అవుతుంది. 4 దిక్కుల నుంచి కమ్ము చూస్తే ఉప్పెనలాగా కమ్మొచ్చు ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలు. కాబట్టి అందరం అన్ని వైపుల నుంచి కొట్లాడుకుంటూ వస్తే అది మంచిది. ఇప్పుడు పోడు వ్యవసాయం ఉంది సమస్య. పోడు వ్యవసాయం మీద మొత్తం బెల్ట్ మొత్తం ఇప్పుడు సింగరేణి గనుల సమస్య ఉంది. సో ఇట్లా ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క సమస్యను తీసుకొని దాని మీద అంటే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, సింగరేణి ప్రాంతం అంతా తన దగ్గరకు వస్తుంది. శ్రీధర్ బాబు గారు ఆ సింగరేణి ప్రాంతంలో సరిహద్దుల్లో మొత్తం పాదయాత్ర చేసింది అనుకోండి, ఒక 400-500 కిలోమీటర్లు. సో ఆ ప్రాంతంలో పాపులర్ లీడర్ ప్రజల దగ్గరికి వెళ్తాడు. ఆ సింగరేణి గనులలో ఉన్న సమస్యలను అన్నిటిని కూడా చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట నుంచి చేయాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి చేయాలి, బట్టి ఖమ్మం నుంచి చేయాలి అంటే మీరు ఇండైరెక్ట్ గా మీరు చేయండి అని చెప్తున్నారా, చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? నేను అనేది ఏంటంటే మీరు ఏదైతే చెప్తుందో ఇది వివాదం అని, వివాదం కాదు. మా అందరి నాయకులు కూడా సమస్యల మీద కొట్లాడతారు. ఈ సమస్యలను కొట్లాడడంతో ఒక పరిష్కారం లభిస్తుంది. ఎట్ ఏ టైం చాలా అంశాలను మనము ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ ఒక ఇష్యూ నడుస్తుంది.